సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. థాంక్యూ. ఒకసారి శుక్రవారం నాడు మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయినా చూద్దాము. నిఫ్టీ విషయానికి వస్తే 96 పాయింట్ల నష్టంతో 25,795 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 345 పాయింట్ల నష్టంతో 84,212 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఈ వారాంతంలో అయితే నిఫ్టీ మాత్రం 26,000 మార్కును కూడా టచ్ అయిపోయింది. బట్ ఎందుకో 6 రోజుల వరుస లాభాలకి వీకెండ్ లో మాత్రం బ్రేక్ పడింది. ఎందుకంటారు? మార్కెట్లు శుక్రవారం వీకెండ్ నాడు కాస్త తడబడ్డాయి. అవునండి, అంటే కంటిన్యూస్ గా ఒక్కసారిగా 25,000 నుంచి 26,100 వరకు కూడా మార్కెట్స్ ఒక టైం రీచ్ అయ్యాయి. ఆ తర్వాత అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఓ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోందండి. ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై 26,277. సో ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి నిఫ్టీ అనేది వెళ్తుందో ఒక్కసారిగా వెళ్లకుండా అక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారిగా మళ్ళీ మనకి వెళ్ళే ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకో. 26,000 అనేది చాలా రోజుల తర్వాత 26,000 అనేది మనకి ఫస్ట్ టైం మార్కెట్స్ టచ్ చేశాయి. సో అక్కడ కొంచెం రెసిస్టెన్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ మనకు కనిపించింది. సో అందుకనే మనకి మళ్ళీ అది 25,800 బిలోకి వచ్చిందండి. బట్ మార్కెట్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి అంటే మన ఆల్ టైమ్ హైకి 26,277 రీచ్ అవ్వాలి. దాన్ని మించి మార్కెట్స్ వెళ్ళాలి అంటే 25,800 కింద ఉండకూడదండి. మార్కెట్స్ 25,800 అబౌవ్ కానీ మనకి మార్కెట్ సస్టైన్ అయినట్లయితే డెఫినెట్లీ నెక్స్ట్ వీకే మనము ఆల్ టైమ్ హైన్ అయితే తప్పకుండా చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఎఫ్ఐల కొనుగోలు, డిఐల కొనుగోలు చూద్దాము. ఎఫ్ఐల విషయానికి వస్తే 622 కోట్లు, డిఐల కొనుగోలు విషయానికి వస్తే 173 కోట్లు. సో ఎలా ఉందంటారు ఎఫ్ఐలు డిఐల పర్సెప్షన్ మూమెంట్ ఎలా ఉంది? సో ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అంటే ఏదైతే ప్రెషర్ ఉందో అది కొంచెం తగ్గుతుందండి. నెమ్మదిగా వాళ్ళు పాజిటివ్ గా కూడా టర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఎందుకు మేము ఈ విధంగా ఎఫ్ఐఐస్ పాజిటివ్ గా ఎందుకు టర్న్ అవుట్ అవుతారు అంటే ఇప్పుడు మనం లాస్ట్ 1 మంత్ అంటే లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ నుంచి చూసుకుంటే ఈ జిఎస్టీ రేషనలైజేషన్ ఏదైందో ఆ ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ క్వార్టర్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వార్టర్ అంటే Q3 లో మనకి కనిపించవచ్చు. ఆ తర్వాత మనకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగాయో ఆ తర్వాత మనకి ఈ విధంగా అంటే మనకి దివాళీలో బంపర్ స్పెండింగ్ అనేది కన్సంప్షన్ అనేది బాగా జరిగిందండి. ఒక 6 లక్షల కోట్లు జస్ట్ ఆ దివాళీకే ఖర్చు పెట్టారంటే ఆ ఇంపాక్ట్ అంతా పర్టికులర్ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా కన్సంప్షన్ ఇంపాక్ట్ అంతా కూడా కంపెనీస్ కి మన Q3 రిజల్ట్స్ లో కనిపించబోతోంది. కాబట్టి మన వాళ్ళంతా కూడా నెమ్మదిగా ఇక మార్కెట్స్ అంటే ఇక్కడ వాల్యూషన్స్ బాగున్నాయి. ఇక్కడ కొంచెం కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా అంటే ఇప్పుడు Q2 ఎర్నింగ్స్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నా బట్ నెక్స్ట్ Q3 ఎర్నింగ్స్ అయితే చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ జిఎస్టీ ఇంపాక్ట్ కానీ ఈ కన్సంప్షన్ ఈ ఫెస్టివ్ సీజన్ లో జరిగిన ఈ ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా మన Q3 లో కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ మీద నెమ్మదిగా ఈ మిగతా మార్కెట్స్ కన్నా ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కూడా ఇండియన్ మార్కెట్స్ కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎఫ్ఐఐస్ విల్ డెఫినెట్లీ టర్న్ ఆన్ టు పాజిటివ్ అండి. సో దానికి అనుగుణంగా మనకి ఇప్పుడు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా చాలా పాజిటివ్ గా వెళ్తుంది. మేబీ చాలా ఫైనల్ స్టేజెస్ లో మనకి ఉన్నారు. మేబీ మన వాళ్ళందరూ అంటున్నారు అంటే తొందర పడట్లేదు, మేము నెమ్మదిగా ట్రేడ్ డీల్ అనేది మేము చేసుకుంటున్నాము. బట్ చాలా పాజిటివ్ గా లాస్ట్ మనకి ఫైనల్ స్టేజ్ లో యుఎస్ ట్రేడ్ డీల్ ఉంది. ఎక్కడ మనకి 50% ఇప్పుడు అది ఏ మాత్రం ఒక 15% 20% అంటున్నారండి. ఈ మధ్యలో ఎక్కడో దగ్గర మనకు గాని వస్తే మార్కెట్స్ అయితే అసలు 26,000 అంటే 277 దాటి ఆల్ టైమ్ హైన్ దాటే అవకాశాలు అయితే నెక్స్ట్ వీక్ లో కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ అదే విధంగా ఈ వారం మార్కెట్లను బాగా కదిలించబోయే అంశం కూడా రాబోతుంది. అమెరికా నుంచి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి కూడా మీటింగ్ రాబోతుంది. మరి దీని ఇంపాక్ట్ మార్కెట్లను ఏ విధంగా కదిలించబోతుంది అంటారు? సో యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే ఆల్రెడీ వచ్చేసిందండి. సో ఎస్టిమేటెడ్ కి తగ్గట్టుగానే యుఎస్ ఇన్ఫ్లేషన్ ఉంది. సో దాన్ని బట్టి యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. మేము ఇంకో అంటే ఆల్రెడీ ఒకసారి ఈ ఇయర్ లో మనకి 2025 లో ఒక ఫెడ్ రేట్ కట్ అయితే వచ్చింది 25 బేసిస్ పాయింట్స్. ఇంకా ఒక 2 సార్లు కట్ అనేది ఈ ఇయర్ లో ఉండబోవచ్చు అంటున్నారు. సో అది డెఫినెట్ గా ఈ నెక్స్ట్ మనకి ఈ 28th అంటే మనకి నెక్స్ట్ వీక్ లోనే
యుఎస్ ఫెడ్ రేట్ కట్ అనేది కానీ అది కూడా వస్తే మార్కెట్స్ విల్ బి వెరీ వెరీ పాజిటివ్ గా అయితే మనకి కనిపించబోతున్నాయండి. సో అందరూ కూడా నెక్స్ట్ వీక్ అంతా కూడా ఏదైనా ఒక అంశం ఉంది అంటే అది రెండండి. ఒకటేమో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు అఫీషియల్ గా, బట్ బయట అయితే మార్కెట్స్ లో ఆల్రెడీ 15% వరకు మనకి ట్రేడ్ డీల్ అనేది టారిఫ్స్ అనేది తగ్గించవచ్చు. కొన్ని వాటి మీద అయితే చాలా వరకు ఎక్స్పోర్ట్స్ మీద మనకి కంప్లీట్ గా జీరో కూడా చేయొచ్చు అనే దాని మీద చాలా పాజిటివ్ గా టాక్స్ అయితే నడుస్తున్నాయండి. సో డెఫినెట్లీ ఈ రెండు ఇంపాక్ట్ అంటే ఒకవైపు ఫెడ్ రేట్ కట్ తగ్గించడము, ఒకవైపు యుఎస్ ట్రేడ్ డీల్ ఇండియా ట్రేడ్ డీల్ గానీ పాజిటివ్ గా కానీ అయినట్లయితే మార్కెట్స్ వీ కెన్ సీ ఇట్ మోర్ దెన్ ఆల్ టైమ్ హై. అండ్ అదే విధంగా ఈ వీకెండ్ లో నిఫ్టీ 26,000 మార్క్ ని టచ్ అయింది. బట్ శుక్రవారం మాత్రం కాస్త తడబాటుకు గురై నిఫ్టీ ఒక 25,795 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి సో అంటే మండేకి నిఫ్టీ ఏమన్నా మళ్ళీ 26,000 మార్కు పైకి వెళ్ళే అవకాశం ఉందంటారు? మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ చూసే ఛాన్స్ ఉందంటారు మండే నాటికి? సో డెఫినెట్లీ అండి, మేమైతే అదే చూస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, జిఎస్టీ రేట్ కట్, ఇవన్నీ ఫెడ్ రేట్ కట్, ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా గ్లోబల్ గా యాజ్ వెల్ యాజ్ మనకి డొమెస్టిక్ గా కూడా అంతా పాజిటివ్ గానే మనకు ఉంది. సో ఓన్లీ మనం ఎక్కడ స్టక్ అయ్యామంటే ఈ రష్యన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేయకూడదు ఇండియా అని చెప్పి వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు. అప్పుడైతేనే మేము యుఎస్ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్తుంది అంటున్నారు. సో మన దగ్గర కూడా చాలా వరకు కూడా తగ్గించుకున్నారండి. సో రష్యా ఆయిల్ కాకుండా యుఎస్ నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది కూడా మన వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ గా వెళ్ళారు. ఎందుకంటే కొంచెం ఈ లేబర్ ఇంటెన్సివ్ మనకి సెక్టార్స్ లైక్ గార్మెంట్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, షింప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ జరగాల్సి ఉందండి యుఎస్ కి. ఇవన్నీ కూడా స్టక్ అయిపోయాయి. సో వీటన్నిటికీ ఒక పర్టికులర్ ఒక డీల్ అనేది కుదుర్చుకుందాము అని చాలా సీరియస్ గా అయితే దానికోసం రష్యా నుంచి ఇంపోర్ట్స్ కూడా కొంచెం తగ్గించి యుఎస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ని కూడా పెంచుకుందాము, ఎలా అయినా ఈ డీల్ అయితే ముందుకి తీసుకెళ్దాం అన్నట్టుగానే ఉందండి. ఆ విధంగా అఫీషియల్ గా కానీ ఏమాత్రం న్యూస్ వచ్చినా మీరు అన్నట్లుగా అసలు ఆల్ టైమ్ హైన్ అయితే ఈ వీక్ లోనే, నెక్స్ట్ వీక్ లోనే ఆల్ టైమ్ హైని దాటే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. బట్ ఎనీథింగ్ మనం చెప్పలేం కదా ట్రంప్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో. సో దాన్ని బట్టి మనం ఏంటంటే సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి 25,500 25,600 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 26,000 అండ్ 26,277 మన ఆల్ టైమ్ హై దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అయితే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఒక్కసారి మనం లోకల్ గా అంటే మనం ఒక్కసారి అంటే నేషనల్ లెవెల్లో చూస్తే రీసెంట్ గా మనకి జిఎస్టీకి సంబంధించిన నూతన విధానాన్ని తీసుకొచ్చారు. అండ్ అదే విధంగా ఇప్పుడు అంటే మనకి వర్షాలు కూడా ఈ సంవత్సరం చాలా సమృద్ధిగా దేశవ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. కాబట్టి అంటే అంటే సెక్టోరియల్ పరంగా ఇప్పుడు మన రాడార్ లోకి ఏ సెక్టార్స్ మనం పెట్టుకోవచ్చు అంటారు? సో ఒకటైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి నడుస్తుందండి, దట్ ఈస్ ద డిఫెన్స్. డిఫెన్స్ లో ఆల్మోస్ట్ అంటే డిఏసి కూడా ఒక 80,000 crores ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేసింది. సో దానివల్ల మళ్ళీ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ వీక్ కూడా చాలా పాజిటివ్ లోకి వెళ్ళాయండి. సో చాలా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ మీద ఉంది. అదైతే మనకి పాజిటివ్ గా ఉంది. అలానే ఇప్పుడు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గానీ సెట్ అయితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో లైక్ టెక్స్టైల్స్ కానీ లేకపోతే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇలాంటి సంబంధించిన ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్ని కూడా మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మీరు అన్నట్టుగా ఈ దివాళీకి ఆల్మోస్ట్ అంటే దసరా నుంచి దివాళీ వరకు 1,00,000 యూనిట్లు అంటే టాటా వాళ్ళ కార్లే 1,00,000 యూనిట్లు కొన్నారట. సో ఎంత కన్సంప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే ఇంకొన్ని కంపెనీస్ మనం చెప్పొచ్చండి లైక్ టీవీఎస్ మోటార్, టైటన్, తర్వాత ఈ కామర్స్ లో చాలా బిజినెస్ చేశారు. సో స్విగ్గీ, అలానే బిఈఎల్, డిఫెన్స్ లో అయితే బిఈఎల్, కమ్యూనికేషన్స్ లో అయితే భారతీ ఎయిర్టెల్, అలానే ఫార్మాలో అయితే లారెస్ ల్యాబ్స్ అండ్ సిప్లా, అలానే ఆయిల్ కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయండి. సో ఈ విధంగా ఆయిల్ కంపెనీస్, డిఫెన్స్, తర్వాత మనకి ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ ఇలా మనం కొంచెం ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ని కూడా మనం రాడార్ లో నెక్స్ట్ వీక్ అంతా కూడా మనం చూడొచ్చండి పాజిటివ్. అండ్ అదే విధంగా Q2 రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి Q2 రిజల్ట్స్ నడుస్తున్నాయి కదా? అవునండి. ఇప్పుడు Q2 రిజల్ట్స్ లో గుడ్ రిజల్ట్స్ ఇచ్చినవి మనం చూసుకున్నట్లయితే లారెస్ ల్యాబ్స్ గానీ, పీటీసీ ఇండియా, హెచ్యుఎల్, తర్వాత మనకి జెన్ టెక్నాలజీస్, ఈ విధంగా కొంచెం మంచి రిజల్ట్సే మనకి Q2 రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇంకా చాలా అనౌన్స్మెంట్స్ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా అంత డిసప్పాయింటెడ్ అయితే ఏమీ లేవండి. బట్ Q2 రిజల్ట్స్ ఆల్సో ఆర్ గివింగ్ గుడ్ బ్యాకప్ అనేది మన మార్కెట్స్ కి సపోర్టివ్ గానే మనకు కనిపిస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మొన్న దీపావళికి సంబంధించి
భారతదేశంలో ఎంత ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించిన ఒక చిన్న డేటా కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 6 లక్షల కోట్ల రూపాయలు ఈ దీపావళికి ఖర్చు చేశారంట. సో అంటే ఎలా చూడొచ్చు భారతదేశంలో వినియోగానికి సంబంధించి ఎలా చూడొచ్చు ఇక్కడ? అసలు ఒక అలా ఖర్చును పక్కన పెడితే ఈ గోల్డ్ ఇంత పెరిగింది అనుకున్నామా? సో గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ గానీ లేకపోతే ఏదైనా ఆ జ్యువెలరీ ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు కొన్నారంటండి ఈ ధన్తెరాస్ కి. అంటే ఇంత హై ప్రైస్ లో బంగారం వెండి 1,00,000 కోట్లు పెట్టేసుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బిజినెస్ జరిగిందో దివాళీకి అయితే. ఆల్మోస్ట్ 6 లక్షల కోట్లు. అంటే ఎస్పెషల్లీ ఈ కార్స్, వెహికల్స్, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్, తర్వాత ఇంట్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, గ్రోసింగ్, తర్వాత ఈవెన్ ఈ తర్వాత ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి కూడా చాలా బాగా కొన్నారంటండి. అసలు ఎవరండి ప్రతి ఒక్క ఇంటిని అసలు ఎవరు తగ్గట్లేదు, ఎవరు అసలు అంత అంటే అన్ని చేయాల్సిందే. ఒకవైపు కొత్త బట్టలు తెచ్చుకోవాలి, ఆ తర్వాత మనకి స్వీట్స్ అవన్నీ నడిచేస్తున్నాయి, పూజా సామాన్లు, తర్వాత ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఈ మధ్య చాలా పెరిగిందండి. చాలా అవైలబిలిటీ అయింది ఆన్లైన్ లో. ఇప్పుడు ఈ కామర్స్ వచ్చేసాయి కదండి, మీరు ఎక్కడికి వెళ్ళి చేయక్కర్లేదు, జస్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకుంటే ఇంటికి మీకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. బ్లింకిట్ లో అండి, బ్లింకిట్ లో 10 మినిట్స్ అంటే మీరు వంట చేస్తే ఏదైనా మర్చిపోతే వెంటనే వచ్చేస్తుంది, ఆ 10 మినిట్స్ లో వచ్చేస్తుంది. సో దానివల్ల బాగా కన్సంప్షన్ నాకు తెలిసి ఈ కామర్స్ అవైలబుల్ గా మనకి వచ్చేసిన తర్వాత షాప్ కు వెళ్ళి తెచ్చుకోవాలి అనే ఇది లేకుండా మీకు ఎప్పుడు ఏది కొనాలి అనుకుంటే అది బాగా కొనేసారండి. దానివల్ల కన్సంప్షన్ 6 లక్షల కోట్లు. ఎస్పెషలీ ఈ బంగారము, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్, కార్లు, ఈ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్, ఇంట్లో కావాల్సిన ఈ ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్ని కొన్నారండి, అన్ని కొన్నారు. సో 6 లక్షల కోట్ల వరకు మనకి బిజినెస్ జరిగింది. ఇంపాక్ట్ అంతా మనం చూడాలి అంటే Q3 ఎర్నింగ్స్ వరకు వెయిట్ చేయాలండి. అప్పుడు మనకు అందులో ఈ ఇంపాక్ట్ అంతా కూడా కంపెనీస్ మంచి ప్రాఫిట్స్ చూపించడంలో మనకు కనిపిస్తుంది. రైట్. సో మొత్తానికి సోమవారం నాటికి మరి ట్రేడ్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? సో కొంచెం పాజిటివ్ గానే ఉండండి. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీదే మొత్తం నెక్స్ట్ వీక్ మార్కెట్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఈ న్యూస్ అయితే అందరూ ఫాలో అవ్వండి. మాత్రం మా ఎక్స్పెక్టేషన్ మండేకే మార్కెట్స్ చాలా వరకు పాజిటివ్ గా ఓపెన్ అవుతాయని అనుకుంటున్నాము. ఎందుకంటే మొత్తం అంతా కూడా యుఎస్ ట్రేడ్ డీల్ అయిపోతుంది, ఓన్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే లాస్ట్ లెగ్ లోనే ఉంది అంటున్నారు. సో బీ పాజిటివ్ అండి. ఇప్పుడు మేము కొన్ని సెక్టార్స్ అండ్ స్టాక్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మేము ఆల్రెడీ చెప్పాము. సో బీ పాజిటివ్ అండ్ స్టే విత్ ద మార్కెట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.